నమస్కారం అండి. అంతర్యామిలో ఈరోజు అంశం కార్యసాధకులు. మనకు అందించిన వారు విఎస్ రాజమౌళి గారు. వినిపిస్తున్నది మీ విజయభాస్కర్. జీవితంలో ఒడిదుడుకులు, గెలుపు ఓటములు, చీకటి వెలుగులు, కష్టసుఖాలు అన్నీ ఉంటాయి. వాటన్నింటినీ సమదృష్టితో చూడాలి. అలాగైతేనే జీవనగమనం సరైన తీరున సాగుతుంది. అంతేకాని కష్టాలకు కుంగిపోవడం, సుఖానికి పొంగిపోవడం అనేవి స్థిరచిత్తుల లక్షణం కాదు. ఒక్కొక్కసారి మనం తలపెట్టిన పని ఎంత ప్రయత్నించినా నెరవేరదు. అయినా నిరాశతో కుంగిపోకూడదు. మళ్ళీ మళ్ళీ ప్రయత్నం చెయ్యాలి. పట్టు విడవకూడదు. ఎవరైతే ఏ పనిలోనైనా హృదయపూర్వకంగా తన శక్తినంతా వినియోగిస్తారో వారికి భగవంతుడి సహాయం తప్పకుండా లభిస్తుందనేవారు వివేకానందులు. ఏదైనా కార్యం చేయాలని సంకల్పించినప్పుడు ఎటువంటి అవరోధాలు, ఆపదలు, అనర్థాలు ఎదురైనా వాటిని అధిగమించి ఆత్మస్థైర్యంతో ముందుకు పోవాలి. ఇదే విషయాన్ని ఏనుగు లక్ష్మణ కవి తన సుభాషితాలలో ఇలా చెప్పారు: ఏదైనా పని మొదలుపెట్టినప్పుడు ఎన్ని అడ్డంకులు ఎదురైనా విరవకుండా తుదకంట లక్ష్యం కోసం శ్రమించడమే కార్యసాధకుడి నైజం. అలా చేసేవారు ఉత్తములు. ఏదో చేయాలన్న తపనతో మొదలుపెట్టినప్పటికీ మధ్యలో ఆటంకాలు ఎదురవగానే వదిలేసేవారు మధ్యములు. ఎప్పుడో ఎదురయ్యే అడ్డంకుల్ని తలుచుకుని ఏ పని చేపట్టని వారు అధములు. వైఫల్యాలు విజయాలకు సోపానాలు అని అనుభవాలు నేర్పిన సంఘటనలను జాగ్రత్తగా గమనించాలి. వాటి నుంచి కీలక విషయాలను, లోపాలను గ్రహించాలి. తన రాజ్యాన్ని ఆక్రమించుకోవాలని ప్రయత్నించే శత్రురాజుతో పోరాడుతున్నాడు ఒక రాజు. అతని ధాటికి తట్టుకోలేక తప్పించుకుని ఒక గుహలో దాగున్నాడు. ఆ సమయంలో అతడి దృష్టి గూడు కడుతున్న సాలీడు మీద పడింది. అల్లుతున్న ఆ గూటికి ఎన్నో అడ్డంకులు కలిగి గూడు చెదిరిపోతోంది. ఎన్నిసార్లు చెదిరినా విసిగిపోకుండా పట్టుదలతో ప్రయత్నిస్తూనే ఉంది. చివరకు విజయం సాధించింది. ఆ దృశ్యం చూసిన రాజు అదే స్ఫూర్తితో శత్రు రాజు మీద తిరగబడి ధైర్యంగా ఎదుర్కొని ఓడించి తన రాజ్యాన్ని రక్షించుకున్నాడు. సీతమ్మ జాడ తెలుసుకునే ప్రయత్నంలో హనుమంతుడు ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొన్నాడు. అయినా వెనుతిరిగి పోలేదు. రావణ సేన మీద ఎదురు తిరిగి రెట్టించిన ఉత్సాహంతో అనుకున్న కార్యాన్ని సాధించి విజయాన్ని చేజిక్కించుకున్నాడు. సవతి తల్లి నిరాదరణ, తండ్రి నిర్లక్ష్యాలకు గురైన ధ్రువుడు తల్లి సలహాను అనుసరించి తపస్సుకు బయలుదేరాడు. అరణ్య మార్గం గుండా పోతుండగా నారదుడు కనిపించి వివరాలు అడిగాడు. ఆ చిన్నవాడి పట్టుదలకు సంతోషించి ఒక దివ్య మంత్రాన్ని ఉపదేశించాడు. ఆ మంత్రబలంతో తపస్సులోకి ప్రవేశించాడు. ఎన్ని అవాంతరాలు, ఆటంకాలు చుట్టుముట్టినా చెక్కు చెదరకుండా తపస్సు చేసి భగవంతుణ్ణి ప్రసన్నం చేసుకున్నాడు. ఏకలవ్యుడికి విద్య నేర్పడానికి నిరాకరించాడు ద్రోణుడు. అయినా నిరాశ చెందక అతడి మూర్తిని తయారు చేసి దాన్నే గురువుగా భావించి భక్తి శ్రద్ధలతో విద్య నేర్చుకుని ప్రతిభావంతుడయ్యాడు. మన ఆలోచనలే మనకు మార్గాన్ని నిర్దేశిస్తాయి. నిరాశ, నిస్పృహలను పక్కన పెట్టి నమ్మకంతో ముందడుగు వేస్తే జయం మనదే. జీవితంలో విజయపథంలో పయనించేందుకు ఆత్మస్థైర్యం ప్రధాన పాత్ర వహిస్తుంది. అది ఉన్నవారికి అసాధ్యమైనది ఏది ఉండదు. సమాప్తం. సర్వే జన సుఖినో భవంతు. అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి.